డిఎస్పీ పేరు స్వతహాగా మెన్షన్ చేసి ఇతని మీద ఎలిగేషన్ చేయడం అనేది అది అసలు చాలా ఆశ్చర్యకరం. అలా గతంలో కూడా ఇంతవరకు గత సీఎంలు కానీ గత డిప్యూటీ సీఎంలు కానీ ఏ మినిస్టర్లు కానీ అసలు ఎంతో మంది ట్రాన్స్ఫర్ చేస్తారు. అసలు జరిగే విధ్వంసం ఏంటంటే ప్రభుత్వం మారగానే ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు, కానిస్టేబుల్ తో సహా షిఫ్ట్ అయిపోతారు. ట్రాన్స్ఫర్లు లెటర్ ఇస్తారు, మెమోలు ఇస్తారు, ట్రాన్స్ఫర్లు ఇస్తారు. ఇంకా కోపం తగ్గకపోతే విఆర్ లో పడేస్తారు. ఇప్పుడు చూడండి, గతంలో పాపం ఒక నెంబర్ 1 రోల్ మోడల్ మనకు తెలుసు, గుంటూరు అంతా కూడా విశాల్ గున్ని గారు అంటే రోడ్డు మీద కనపడిన ఫోటో దిగేవాళ్ళు. ఈ రోజు ఎక్కడున్నారు? కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఏ డిప్యూటీ సీఎం కానీ అతని మీద లెటర్ రాసి పక్కన పెట్టలా. ఏ ఎలిగేషన్ తో పక్కన పెట్టారు, ఏ కారణంలో ఎక్కడ డిస్ప్లే చేయలా. ఈ రోజు కూడా పక్కనే ఉన్నారు వాళ్ళు, విఆర్ లో ఉన్నారు. సో అదే మాదిరిగా మూడో కంటికి తెలియకుండా జరగాల్సిన విషయాన్ని అన్న పబ్లిక్ చేయడం ఏంటో, దాన్ని రఘురామకృష్ణరాజు గారు కౌంటర్ ఇవ్వడం ఏంటో, దానికి వెంటనే జరగకుండా అప్పుడు వాళ్ళు అవార్డు ఇవ్వడం ఏంటో, 2 months తర్వాత నిద్రపోయి లేచినట్టుగా ఇప్పుడు కూడా సస్పెండ్ కాదు, విఆర్ కాదు, ఓన్లీ ట్రాన్స్ఫర్, ఇక్కడ నుంచి ఇంకొక ప్లేస్ కి మారుస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే విధి విధానం రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు ఎవరిని వీళ్ళు దొంగ అని మనం అనే అధికారం చాలా లిమిటెడ్ గా ఉంటుంది. అంటే ఎవరు కూడా అలాగా బయటికి ఎక్స్ప్రెస్ చేయరు. సో ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరిగింది. సో ఇతను కరెక్ట్ కాదు, ఇతను లంచాలు తీసుకున్నాడు, ఇతను సివిల్ డిస్ప్యూట్ లో ఉన్నాడు, ఇతను పేకాట్లు ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ గ్రౌండ్ రిపోర్ట్ ఏమో అతనేమో చాలా మంచోడు, అతను ఎక్కడెక్కడ పేకాట్లని ఆపింది అతని మీద చాలా మంచి పేరు ఉంది, అలాంటి వ్యక్తి మీద పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఇలా అన్నారు అంటూ కొంతవరకు సలహాలు ఇస్తున్నారు. అరే మాకు తెలియదే నిజంగానా? అవును, చాలా వరకు భీమర్లో కంట్రోల్ చేసింది అతను చాలా సిన్సియర్ గా ఉంటారు, అతని మీద పబ్లిక్ గా అలిగేషన్ చేసినారు పవన్ కళ్యాణ్ గారు అంటూ చాలా మంది డిపార్ట్మెంటల్ వాళ్ళు ఇంకొకళ్ళు నన్ను అడిగినారు. నేను అన్నాను, ఒకవేళ అన్నకి ఒకవేళ చాలా ఎలిగేషన్స్ ఇతని మీద వచ్చుంటే అన్నిలా బయటపడాల్సిన పని లేదు కదా. ఒక్క మాట డీజీపీ లెటర్ కొట్టినా, ఫోన్ చేసినా, లేకపోతే హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడినా ఇమీడియట్ గా అయిపోయే విషయాన్ని పబ్లిక్ ఎందుకు చేసినారో ఈ రోజుకి ఒక సందిగ్ధమైనటువంటి ప్రశ్న. మరి దాని ఆన్సర్ అయితే నాకు తెలియదు. ఇంకొకటి కదిరి ఇన్సిడెంట్ చెప్పినారు. సో కదిరి ఇన్సిడెంట్ లో అతని పేరు ఏంటండి? బాబు పేరు అజయ్. ఆ తర్వాత అమర్ అని అక్కడ ఎంపీటీసీతో మీరు మాట్లాడినది మేము విన్నాం సార్. సో ఇక్కడ ఎలా ఉందంటే సార్, అతనేమి వీప్ మీద ఏమైనా టాటూ వేసుకున్నాడా, గుండెల మీద వేసుకున్నాడా, చేతి మీద వేసుకున్నాడా అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే చేతి మీద టాటూ వేయించుకుని ఉంటే గౌరవ పోలి వారికి తెలిసి ఉండేది ఇతను పవన్ కళ్యాణ్ అభిమాని. ఇంకా సాహిబ్ గారు చెప్తున్నారు, పల్లెటూర్లలో కానీ ఎక్కడ కానీ ఏ కార్యకర్త ఆ పనే చేస్తుంటాడు, ఆ పార్టీకే చేస్తుంటాడు, మిగతా అది చెయ్యరు అని. అది నాయకులకండి, అది నాయకులకి, మీలాంటి వాళ్ళకు నాలాంటి వాళ్ళకు నాయకులకి, కార్యకర్తలకు అలా ఉండదండి. వాళ్ళు పల్లెటూరులో హిందువులైనా క్రిస్టియన్స్ పండుగ చేసుకుంటారు, క్రిస్టియన్స్ అయినా హిందూ పండుగ చేసుకుంటారు. అందరూ చంద్రబాబు గారి పుట్టినరోజుకి భోజనాలు పెడితే వచ్చేస్తారు, పవన్ కళ్యాణ్ గారి కేక్ కటింగ్ వచ్చేస్తారు. వైసీపీ, జనసేన, టీడీపీ గ్రౌండ్ లెవెల్లో పిల్లలకు ఉండదు సార్. అది 21, 22 లోపు పిల్లలకి ఎక్కడో ఒక మూలు ఉంటుంది, కానీ అందరికీ ఉండదు. ఏదో కేక్ కటింగ్ అంటే పోయినాడు, అతను జనసేన వైసీపీ అయినా తీసేయండి, ఈవెన్ ఎంతో వైసీపీ వాడైనా సరే అతను చేసిన తప్పుకి చట్టాలు కదా శిక్ష వేయాలి. మీరేమన్నా అంకుశం సినిమాలో రాజశేఖర్లు అనుకున్నారా? నటి రోడ్ల మీద రామిరెడ్డిని తీసుకెళ్ళడానికి చట్టాలు మీ చేతుల్లో తీసుకుంటారా? అది ఎంత తప్పు తెలుసా? మర్డర్ చేసేవాడు కూడా ముసుకెందుకు వేస్తారు? పిచ్చి పట్టి కాదు, చట్టాలు అలా ఉన్నాయి. వాడు తెలిసి చేశాడా, తెలియక చేశాడా, వాడు సభ్య సమాజంలో వెళ్ళినప్పుడు బతకద్దా? వాడు బతకద్దా? మీరు ఈ మాదిరిగా వాడిని నడి రోడ్డు మీద నడవలేక కాళ్లతో కుళ్ళ పొడి చేసి మీరు తీసుకొని వెళ్తుంటే, వాడు నడవలేక నడుచుకొస్తుంటే జనాలు చూసి అరే వీడు కడుపుతున్న దాన్ని కొట్టినాడరా, వీడు బతికేనా, ఇలాంటి తల్లిదండ్రులని కన్నా వాళ్ళు ఒక జన్మేనా, వీడికి అక్క చెల్లెలు లేరా అని 4 మాటలు అంటే వాడు ఏదైనా ఊరేసుకొని చేస్తే ప్రభుత్వాలు రాజీనామా చేస్తాయా సార్? అరెస్ట్ చేసిన వాళ్ళు హోమ్ మినిస్టర్ రాజీనామా చేస్తారా సార్? తప్పు కదా సార్ అది. సార్ చట్టాలు మన చేతిలో ఉన్న గంజాయి దగ్గర గట్టిగా మాట్లాడాల్సి ఉంటుంది. ఢిల్లీ నుంచి హ్యూమన్ రైట్స్ వాళ్ళు మాకు లెటర్లు పెట్టినారు. ఏం తల్లి చట్టాలని తెలంగాణ అంతా గుమ్మెత్తు పోస్తావే, ఏమి రాష్ట్రంలో నడి రోడ్డు మీద కొడతంటే ఏం చేస్తున్నావు అని. సార్ వాళ్ళు గంజాయి తాగి విచ్చలవిడిగా చేస్తున్నాడు సార్, పోలీస్ కానిస్టేబుల్ మీద తిరగబడినారు సార్. అలాంటి వాళ్ళకి ఏం చేస్తారు సార్ అంటే, గంజాయి సప్లై చేసింది ఎవరు, దాన్ని కొమ్ము కాసిన నాయకులు ఎవరు, దాన్ని పండిస్తున్న పంట ఎవరు, వాళ్ళని ఏం చేయరా మీరు? మీరు పేదవాళ్ళ మీద మీ వీర ప్రతాపాలు చూపిస్తారా అంటూ చట్టాలు నిలదీస్తుంటే, లేదు సార్ ఇంకొకసారి రిపీట్ అవ్వలేండి, ఏదో తెలుసో తెలియకో జరిగింది అనుకున్నాం. నటి రోడ్డు మీద నడిపించుకోవడం ఏంటివి? వాడు మంచోళ్ళని నేను చెప్పను, కానీ చట్టాలు ఉన్నాయి కదా, దానికి లోబడి ఉండాలి కదా. మన సీఎం అయితే, డిప్యూటీ సీఎం అయితే ఎవరికి ఎక్కువ? రాజ్యాంగంలో అన్ని ఒకటే,
పదవిలో ఉన్నప్పుడు ఎటువంటి తప్పుని సిఫార్సు చేయకూడదు. మోడీ గారు సైతం తీసి ఓన్లీ యోగి ఆదిత్యనాథ్ ఎన్కౌంటర్ చేసేస్తా కానీ ఎన్కౌంటర్ కరెక్ట్ అని ఎక్కడ తప్పట్లు చెప్పడు. మూడో కంటికి తెలియకుండా పోలీసుల మీద దాడి చేశారు, పెళ్లి దాడి చేసినారు, కాల్చిపడదు అంటే అంతేగాని ఎన్కౌంటర్ కరెక్ట్ నేను అలా చేశానని చెప్పడు. ఎన్కౌంటర్ కరెక్ట్ అన్నోడు శిక్షార్హుడు. ఎన్కౌంటర్లు తప్పు అలా చేయకూడదు అంటూ హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు, సుప్రీంకోర్టు చట్టాలు చెప్పి కాల్చి పడేస్తాం, తేల్చేస్తాం అనే మాటలు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు మనం అసలు మాట్లాడకూడదు. చాలా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలా. మనం ఒక పొజిషన్ లో ఉన్నాం, మనం చట్టాలని చచ్చినట్టు గౌరవించాల్సిందే. ఎందుకంటే భారతదేశంలో ఉన్నాం కాబట్టి మనకి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. ఇప్పుడు డిఎస్పీ నువ్వు ట్రాన్స్ఫర్ చేసి ఉండొచ్చు, పబ్లిక్ గా పెట్టాల్సిన పని లేదు, 10 మందిలో తిప్పి కొట్టాల్సిన పని లేదు. 4 గోడల మధ్య పోలీస్ స్టేషన్ లో లైట్ లాపి కొడతారు. ఎందుకని? చేసేది తప్పని తెలిసి, వాళ్ళ ఉద్యోగాలు పోతాయని తెలిసి, అయినా సరే వాడికి క్రమశిక్షణ నేర్పించాలని ఉద్దేశంతో లైట్ లాపి కొడతారు. లైట్లు వేస్తే సీసీ కెమెరాలు పడిపోతాయని. కరెంట్లు పోయిన తర్వాత కూర్చున్నోడు కూడా కింద పడిపోతాడు, నడవలేనోడు కూడా నడుస్తూ వెళ్తాడు. ఈ రోజు ఆ బిడ్డ చనిపోతే ఎవరు సమాధానం చెప్తారు? కాదు ఇప్పుడు ఎంత తప్పు తెలుసా? అది చట్ట విరుద్ధం తెలుసా? మానవ హక్కులోళ్ళు దిగితే మనం ఎంత సమాధానం చెప్పాలి తెలుసా? సినిమాల్లో చూపిస్తారు సార్. అంకుశంలో రాజశేఖర్ హీరో, ఇక్కడ ఎవరు హీరోలు ఉండరు. సజ్జనార్ కూడా హీరోనే తెలంగాణకి. మేము బోన్ ఎక్కించే